నేను జిఆర్ మహర్షి. మన పెద్దవాళ్ళు లేదా మన పురాణాలు లేదా మన సాహిత్యం ప్రపంచంలో ఎక్కడైనా కూడా చెప్పేది ఒక మాట ఏమిటంటే, మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మాట ఒక్కసారి మన పెదవి దాటి వెళ్ళిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము అని చెప్పారు. ఇది ఎక్కడైనా మామూలు మనుషులకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా వాళ్ళకైనా, ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, వైసీపీలో ఒకవైపు రకరకాలుగా టికెట్లు ఉన్నాయి, లేవు, వీళ్ళని మారుస్తారు, వీళ్ళని మారుస్తారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు వార్తల్లోకి వచ్చారు. ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే, ఆమె తన కోపాన్ని లేదా తన ఫ్రస్ట్రేషన్ని లేదా తన బాధని ఎలాగైనా చెప్పుకోండి దాన్ని, కానీ ఆమె ఫేస్బుక్ లైవ్లో వచ్చేసి ఏమన్నారంటే, అయ్యా సింగనమల నియోజకవర్గానికి నీళ్లు కావాలని మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉంటే అది అది ఆ పంచాయతీ సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళి సీఎంఓ ఆఫీసులో కూర్చొని మేము గోల చేస్తే తప్ప, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళి గోల చేస్తే తప్ప మా నియోజకవర్గానికి నీళ్ళు రాని పరిస్థితి ఉంది. అటేమో ఒకవైపు అటు తీసుకెళ్తున్నారు, ఇటు తీసుకెళ్తున్నారు, మేము ఏం చేయాలి, మేము ఎట్లా జనానికి సమాధానం చెప్పాలి అని ఆమె అనిన వెంటనే మామూలు ఇంకా జగన్ వ్యతిరేక మీడియా అంతా కూడా వైసీపీ మీద తిరుగుబాటు, వైసీపీ ఎమ్మెల్యే కఠినమైన వ్యాఖ్యలు, వైసీపీ ఎమ్మెల్యే నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే, ఇలా రకరకాలుగా వచ్చాయి. సరే, దాంట్లో ఆమె చెప్పిన మాటల్లో, ఆమె అడిగిన మాటల్లో న్యాయం అయితే ఉంది. ఎందుకు న్యాయం ఉంది అంటే, సింగనమలకు సంబంధించిన అనేక సమస్యలని ఆమె సీరియస్గా ఏదో రకంగా పరిష్కరించేదానికి కృషి చేస్తూ వచ్చారు. ఈ 5 ఏళ్లలో ఆమెకి జనంలో మంచి పేరు ఉంది. ఎందుకంటే జనంలో ఆమె తిరుగుతున్నారు, జనానికి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు, జనం సమస్యలు ఏమైనా చెబితే వింటారు. అంటే జనానికి దూరంగా ఉండే నేత కాదు, జనానికి దగ్గరగా ఉండే నేత. కాబట్టి ఆమె తన నియోజకవర్గానికి సంబంధించి ఆ నీళ్ల సమస్యని, సింగనమల నియోజకవర్గానికి నీళ్ల సమస్య ముందు నుంచి ఉంది. అంటే అక్కడ ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడలేకపోవడంతో ఏమైందంటే ఆ నీళ్లు వాళ్ళకు దక్కకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏమంటే, ఒకసారి ఈమె ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళి అక్కడ దాదాపుగా మీరు నీళ్ల వ్యవహారం తేలిస్తేనే నేను వెళ్తాను ఆ నియోజకవర్గానికి అని విధంగా మాట్లాడడంతో ఒకసారి సమస్య పరిష్కారం అయింది. సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ సమస్య అలాగే నానుతూ ఉండడం వల్ల ఆమె ఇప్పుడు వచ్చి మాట్లాడారు అనేది ఒక రకంగా న్యాయం. ఇంకొక రకంగా దీన్ని అర్థం చేసుకుంటే ఏమిటంటే, యాక్చువల్గా ఆమెకు టికెట్ జగన్ గారు నిరాకరించారని, ఈసారి వేరే సామాజిక ఎస్సీల్లోనే వేరే సామాజిక వర్గానికి ఆ టికెట్ కేటాయిస్తామని దాదాపుగా చెప్పేసినట్టుగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అంటే టికెట్ తనకు దక్కదు అనే ఫ్రస్ట్రేషన్తో, అంటే ఇన్నాళ్లుగా మీకు కనబడని ఈ సమస్యని ఇప్పుడే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, టికెట్ దక్కదు అనే ఫ్రస్ట్రేషన్తో ఆమె ఏమైనా వచ్చి మాట్లాడుతున్నారా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఎందుకంటే ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయి. 3 నెలల్లో హఠాత్తుగా ముఖ్యమంత్రి కార్యాలయం, అంటే మామూలు జిల్లా లెవెల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తీర్చాల్సిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళితే తప్ప పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అన్నట్టుగా ఆమె మాట్లాడారు కదా. మాట్లాడిన తర్వాత ఇంకా అదంతా కూడా ఆమెకు టికెట్ రాలేదని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినారు అని ఆమె వ్యతిరేక వర్గీయులు ఎవరైనా కూడా అంటారు. సరే, ఇప్పుడు ఆమెని అమరావతికి పిలిపించారు, ఈరోజు సాయంత్రంలోగా ఏదో తేల్చేస్తారని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. కానీ ఏమైనా ఉన్న పరిస్థితులు ఆధారంగా తీసుకుంటే ఆమెకి టికెట్ వచ్చే అవకాశం లేదు. తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టి ఆమె సాక్షి టీవీలో మళ్ళీ ఏదో మాట్లాడారు. అయ్యా, నేను మాట్లాడింది ఏమిటి, మీరు వక్రీకరించింది ఏమిటి అని ఆమె క్వశ్చన్ చేశారు. నిజానికి ఆమె మాట్లాడింది లైవ్లో ఉంది కాబట్టి అక్కడ వక్రీకరణ అనే పదానికి అర్థం లేదు, దాన్ని అలాగే అర్థం చేసుకుంటారు కదా. మీరు ఇంతకాలము పార్టీకి విధేయంగా ఉండి ఉన్నట్టుండి నిలదీసినట్టుగా మాట్లాడితే మీరేమంటారు, జగనన్నది ఏం లేదు, జగనన్న ఏం చేస్తారు, అధికారులు సరిగా పనిచేయడం లేదు అని అన్నారు. అధికారులు సరిగా పనిచేయలేకపోతే ఆ ప్రభుత్వానిదే బాధ్యత, ముఖ్యమంత్రిదే బాధ్యత. చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అవుతారు? కాబట్టి ఆమె సాక్షి టీవీలో నష్ట నివారణ చర్యలు చేపట్టినా కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అంటే అనంతపురం జిల్లాలో ఆల్రెడీ బోలెడు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, రాయదుర్గం ఎమ్మెల్యే మొన్న ఆయన ఇంకా నేను నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయారు. కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ గారికి టికెట్ ఇవ్వరు, ఆమెను పెనుగొండలో పోటీ చేయమని చెప్పారు. అదేవిధంగా పెనుగొండలో ఉన్న శంకరనారాయణ గారిని ఇంకెక్కడో వేరే ఏదో మారుస్తారని లేదా అనంతపురం ఎంపీగా పంపిస్తారని అంటున్నారు. అనంతపురం ఎంపీ రంగయ్య గారినేమో కళ్యాణదుర్గంలో
పోటీ చేయమని అడుగుతున్నారని అంటున్నారు. మరి ఆయన కాపు రామచంద్రారెడ్డి గారేమో నేను రాయదుర్గం కళ్యాణదుర్గంలో ఇండిపెండెంట్గా వేస్తానని అంటున్నారు. అలా కదిరి మారుతూ ఉంది. హిందూపురం ఈరోజు ఏదో బాలకృష్ణకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చారు, బాలకృష్ణకు చెక్ పెడుతున్నారు. అక్కడ ఏదో అభ్యర్థిని అంటే బాల్లారి నుంచి తెచ్చారు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా అక్కడంతా కేడర్ అంతా ఉంది అనేది ఒకటి జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉండగా మళ్ళీ సింగనమల అనేది న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ అంటే ఇంకా ముందు ముందు ఇవన్నీ టికెట్లు రాని వాళ్ళంతా తిరగబడము లేదా ధిక్కరించడము, అధిష్టానాన్ని ప్రశ్నించడము ఇవన్నీ చేస్తారా? చేస్తారని గ్యారెంటీ ఉంది. మూడో జాబితా ఈ నేపథ్యంలో మూడో జాబితా వస్తుందని అంటున్నారు. రేపటి నుంచి ఈ మూడో జాబితా ఒకసారి ఏమిటి అనేది ప్రకటించేస్తే ఆ మూడో జాబితాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా టికెట్లు రాని వాళ్ళు లేదా నియోజకవర్గం మార్చిన వాళ్ళు రకరకాల వాళ్ళంతా కూడా పార్టీ మీద తిరగబడతారా, పార్టీకి విధేయంగా ఉంటారా, లేదా షర్మిల గారి పార్టీలో చేరతారా, తెలుగుదేశం జనసేన అలయన్స్ లీగ్ చేరిపోయే టికెట్ల కోసం ప్రయత్నిస్తారా? ఇవన్నీ కూడా వేచి చూడాలంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చే కొద్దీ ఎవరు టికెట్లు డిక్లేర్ చేస్తే, ఎవరు ముందుగా డిక్లేర్ చేస్తే ఆ పార్టీలో గొడవలు కుమ్మలాట్లు అవన్నీ మామూలే. రేపు టీడీపీకైనా ఈ సమస్య ఎదురవుతుంది. అంటే టీడీపీకి ఎంత అధికారంలో లేదు కాబట్టి ఈ స్థాయిలో ఎదురవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ అయితే ముఠా కుమ్ములాటలు అయితే ఏది ఈ రెండు పార్టీలు దేనికి అతీతం కాదు. రెండు ముందు నుంచి కుమ్ములాటల్లో ఉన్న పార్టీలే కాబట్టి టీడీపీకి అధికారం లేదు కాబట్టి కొంత కుమ్ములాటలు తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. వైసీపీ ఆల్రెడీ పవర్లో ఉంది కాబట్టి వైసీపీలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి గారు ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆమెకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఇవ్వడము అంటే జగన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఓ జగన్ ఈమె గట్టిగా ప్రశ్నించేసరికి జగన్ కొంచెం తగ్గాడు అని మళ్ళీ రేపటి నుంచి వార్తలు రాస్తారు. ఒకవేళ ఆయన ఇవ్వలేదు అంటే ఈమె ఇలా మాట్లాడారు కాబట్టి ఇవ్వలేదు అంటారు, ఇస్తేనేమో జగన్ తగ్గాడు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీకి రేపు తలకాయ నొప్పులే. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.